హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు కానీ, ఆ రోజు కుదరకపోతే శ్రావణ మాసంలో ఇతర శుక్రవారాల నాడు కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇంతకీ వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి, వాటి అవసరం ఏమిటో తెలుసుకుందాము. పూజ చేయడానికి ముందు రోజే సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి: వరలక్ష్మి అమ్మవారి ఫోటో. ఈ పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పటంలోని అమ్మవారు నిలబడి కాకుండా కూర్చుని ఉన్న భంగిమలో ఉండాలి. ఆకుపచ్చని చీరతో, వెనకాల కలశంతో, అటు ఇటు ఏనుగులతో ఉన్న అమ్మవారి పటాన్ని పూజించడం మరింత శుభప్రదం. రాగి లేదా వెండి చెంబు కలశం పూజ కోసం. 2 కొబ్బరికాయలు, ఒకటి కలశం మీద ఉంచేందుకు, మరొకటి అమ్మవారికి నివేదన చేసేందుకు. 3 జాకెట్ ముక్కలు, ఒకటి కలశంపై ఉంచేందుకు, మరో 2 అమ్మవారికి చీరతో పాటుగా వాయనం ఇచ్చేందుకు. ముత్తైదువులకు కూడా జాకెట్ ముక్కలు. వాయనంగా ఇవ్వాలనుకునేవారు తమ శక్తి కొలది జాకెట్ ముక్కలను ముందుగానే కొనిపెట్టుకోవాలి. 2 పీటలు, ఒకటి అమ్మవారి పటాన్ని ఉంచేందుకు, రెండోది కలశాన్ని స్థాపించేందుకు. ఇంటిలో ఒకటే పీట కనుక కలశాన్ని ఉంచేందుకు అరటి లేదా విస్తరాకులు కూడా ఉపయోగించవచ్చు. 1/2 కిలో బియ్యం. ఈ బియ్యాన్ని పీట లేదా ఆకుల మీద పోసి దాని మీద కలశాన్ని నిలపాలి. 1/2 కిలో శనగలు. అమ్మవారికి, ముత్తైదువులకు పంచేందుకు వీటిని ముందు రోజునే అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలండి. విడిపూలు. అమ్మవారికి 5 రకాల పూలతో అర్చిస్తే మంచిదని చెప్తారు. 5 రకాలు కుదరని పక్షంలో తెలుపు లేదా ఎరుపు రంగు పూలతో కూడా పూజించుకోవచ్చు. 2 పూలమాలలు. అమ్మవారి పటానికి, కలశానికి ఎరుపు రంగు లేదా తెలుపు రంగు పూలమాలను వేయొచ్చు. ముగ్గు వేయడానికి కాస్త బియ్యం పిండి. పసుపు కొమ్ములు 2 మంచిదని అమ్మవారికి దగ్గర పెట్టుకోవడం కోసం. పసుపు కుంకుమలు అమ్మవారి కలశానికి, పీటకు అద్దేందుకు, అమ్మవారికి తాంబూలంలో ఇచ్చేందుకు. 2 డజన్ల గాజులు అమ్మవారికి, ముత్తైదువులకు వాయనంలో ఇచ్చేందుకు. చీర అమ్మవారికి పూజలో ఉంచేందుకు ఒక చీర. ఆకుపచ్చ లేదా ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే మంచిది. గంధం డబ్బా ఒకటి కావాలి అమ్మవారి పటం పెట్టేందుకు, ముత్తైదువులకు పూసేందుకు. 3 డజన్ల తమలపాకులు అమ్మవారి కలశానికి, ముత్తైదువులకు తాంబూలం ఇచ్చేందుకు. 2 డజన్ల అరటిపళ్ళు, ఖర్జూరాలు, ఒక్కలు, చిల్లర డబ్బులు, పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఇవన్నీ తమలపాకులో ఉంచి దక్షిణ ఇచ్చేందుకు కావలసినవి. మామిడి ఆకులు ఇంటి గుమ్మం కట్టేందుకు, పూజ గదికి అలంకరించేందుకు, కలశానికి పెట్టేందుకు. దారం రీలు. తోర పూజ సమయంలో అమ్మవారికి, మనకి కనీసం 3 ముత్తైదువులకు కంకణాల కోసం. అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం అని చెప్తారు కాబట్టి యాలకులు వేసి పానకం చేసి అమ్మవారికి నివేదన చేయడం మంచిది. పెసరపప్పు అమ్మవారికి, వడపప్పు నివేదించాలి. ఇక చలిమిడి నివేదించాలనుకుంటే బెల్లం ముందు రోజే కొని తెచ్చుకోవాలి. ఇంకా ఎవరి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు పూర్ణాలు, గారెలు, పరమాన్నం, దద్దోజనం, పులిహార అలాంటివి చేస్తారు. పంచామృతం చేయడం కోసం ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, 5 రకాల పళ్ళు సిద్ధం చేసుకోవాలి. అమ్మవారికి నివేదించేందుకు మన శక్తి కొలది పిండి వంటలు చేసుకోవచ్చండి. ఇవి కాకుండా అమ్మవారి పూజకి కావలసినవన్నీ ముందు రోజే ఇంట్లో ఉండే విధంగా సిద్ధం చేసుకోవాలి. దీపారాధన చేయడానికి 2 కుందులు. అమ్మవారికి తామర ఒత్తులతో చేసిన దీపారాధన అంటే చాలా ఇష్టమని చెప్తారు కాబట్టి
ఆ ఒత్తులు వేసి చేసుకొని దీపారాధన వెలిగించుకోవాలి. ఆచమనం చెప్పడానికి పంచపాత్ర, ఉద్దరణి, చిన్న పళ్ళెం, హారతి ఇవ్వడానికి హారతి పళ్ళెం, ముద్ద కర్పూరం, నివేదన చేసే సమయంలో ముగించడానికి గంట. ఇక వీటితో పాటుగా అక్షింతలు, అగరవత్తులు, దీపారాధన నూనె, ఆవు నూనె అయినా పర్లేదు. ఆవు నూనెతో చేస్తే ఇంకా చాలా మంచిది. ఎలాగో మన దగ్గర తప్పనిసరిగా ఉంటాయి కదండి. వీటన్నింటికి ముందు రోజే సిద్ధం చేసుకొని ఒక దగ్గర పెట్టుకుంటే పూజ రోజు హడావుడి లేకుండా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.